హలో గైస్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన రివ్యూ మాస్ జాతర మనదే ఇదంతా. సో మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం గైస్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ ప్లీజ్. ఇంకా ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మా జాతర మూవీ. సో ముందు స్టోరీ పాయింట్ చెప్పేయాలంటే, రవితేజ దీంట్లో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ గైస్. సో అనుకోకుండా ఒక డ్రగ్స్ అనేది ట్రైన్లో రావటం వల్ల తను ఆపేద్దాం, అది ఇంకే లెవెల్ ఉంటుంది అనేది జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్పాను గైస్. సో మూవీ ఎలా ఉందంటే మాత్రం నాకైతే బాగుంది. సినిమా అంతా మంచి ఎంటర్టైన్మెంటర్ జోన్లో వెళ్ళిపోతుంది. సో సినిమా అయితే బాగుంది అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడు మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే ఈ సినిమా గురించి అంటే నాకైతే ప్లస్ రవితేజ అన్న యాక్టింగ్ అయితే మాత్రం ఎరగా తీసేశారు. వన్ మ్యాన్ షో అంటమే ఆ లెవెల్గా ఉంటుంది రవితేజ అన్న యాక్టింగ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ అనేది ఈ సినిమాలో చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ అండ్ ఐపరాది వీళ్ళ కామెడీ టైమింగ్ అనేది బాగుంది. అండ్ శ్రీలీల యాక్టింగ్ అండ్ చిత్తూరు స్లాంగ్ అంటాం కదా, సో ఆ స్లాంగ్ అనేది కూడా మనకి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. అండ్ సాంగ్స్ వచ్చి బీమ్స్ ఎరగా తీసేశారు గైస్, మామూలు కాదు. సాంగ్స్ అయితే కూడా చాలా బాగుంది బీమ్స్ది. నెక్స్ట్ ఫైట్ సీన్స్ కానీ ఇదంతా బాగున్నాయి. సో ఇప్పుడు మనం నెగిటివ్ పాయింట్స్కి వచ్చేస్తే, స్టోరీ రొటీన్ స్టోరీ, ఒక సింపుల్ స్టోరీ. అంటే మనం ఇదివరకు చూసిన స్టోరీస్ లాగానే ఇది కూడా ఉంటుంది స్టోరీ, కానీ రొటీన్గానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అనేది ఇంకో బాగా రొటీన్ అయిపోయింది. క్లైమాక్స్ అనేది ఇంకొంచెం కొత్తగా పెడితే బాగుంటుంది అనే ఒక ఫీల్ అనేది మనకు ఉంటుంది క్లైమాక్స్ అనేది. అండ్ రాజేంద్ర ప్రసాద్ చనిపోయే ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ అనేది నాట్ గివ్ ఏ ఇంపాక్ట్ ఆల్సో, అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు గైస్ అది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని ప్లేసెస్లో సినిమా అనేది ల్యాగ్ అయింది బాగా. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా బాగుందంటే మాత్రం నిజంగా బాగుంది గైస్. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేలో అయితే మాత్రం సినిమా బాగుంది. కామెడీతో సాగా యాక్షన్స్ ప్రతిదీ ఉంటుంది. స్టోరీ రొటీన్ మామ అనే మాత్రం లేదు. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కానీ ఎందుకు ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లా. సో నా తరపు నుంచి నేను ఇచ్చే ఈ సినిమాకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. సో మీరు చూస్తే ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓ చిన్న నోట్ ఏంటిదంటే, మేము రివ్యూస్ ఇచ్చేది కేవలం వ్యూస్ వాటి కోసమే. ముందు మీరు చూసి ఆ తర్వాత మా రివ్యూస్ చూడండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.